వివేక హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులోని ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతిపై ఆమె భార్య ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. వివేక హత్య కేసులో ఒక్కొక్కరుగా సాక్షులు చనిపోతున్నారు. వరుసగా 4 సాక్షులు చనిపోయారు. దీంతో రంగన్న మృతిని అనుమానాస్పద కేసుగా నమోదు చేశామని కడప ఎస్పీ తెలిపారు. రంగన్న మృతిపై పూర్తి దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు. అంతేకాదు సాక్షుల మరణాల వెనుక అనుమానాలున్నాయని ఎస్పీ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీనివాస్ రెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, వాచ్మెన్ రంగన్న ఈ కేసులో సాక్షులుగా ఉన్నారు. వీరంతా ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఎందుకు సాక్షులు మరణిస్తున్నారో తెలియాల్సి ఉందని ఎస్పీ అన్నారు. గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈ మీడియా సమావేశంలో భాగంగా వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివెందులకు చెందిన రంగయ్య నిన్న సాయంత్రం 6:43 గంటలకి రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. దీన్ని ఒక హై ప్రొఫైల్ మిస్టీరియస్ కేసుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఇప్పటి వరకు చనిపోయినటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో 2019 నుంచి 24 వరకు 5 నుంచి 6 మంది వరకు చనిపోయారు. 2019లో శ్రీనివాస్ రెడ్డి చనిపోయారు, 2022లో గంగాధర్ రెడ్డి చనిపోయారు, 2024లో అభిషేక్ రెడ్డి చనిపోయారు, అంతకుముందు నారాయణ చనిపోయాడు, ఇప్పుడు రంగన్న 2025 మార్చిలో చనిపోవడం జరిగింది. ఈ చనిపోయినటువంటి మరణాలన్నీ కూడా ఒక సీక్వెన్స్ పద్ధతిలో జరుగుతున్నట్లుగా అర్థమవుతుంది. ఇవి సహజమైనటువంటి మరణాల, దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే యాంగిల్లో అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేయడం జరుగుతుంది. దీనికోసం ఒక స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సైంటిఫిక్ యాంగిల్లో కూడా ఈ కేసును దర్యాప్తు చేయడం జరుగుతుంది. గుడ్ ఈవినింగ్. టీడీపీ నేత బీటెక్ రవి కూడా రంగయ్య మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. వైసీపీ అనుకూల మీడియా ప్రవర్తన చూస్తూ తమకు అనుమానాలున్నాయని అన్నారు ఆయన. వివేకానందరెడ్డి కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న కేసు ఇది. ఆ కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి రంగన్న గారు తర్వాత నిన్న చనిపోవడం ఆయన చనిపోయిన విధానం కూడా ఏంటంటే, నిన్న ఆయనకు బ్రేక్ఫాస్ట్గా బయట నుంచి ఒక దోశ తెప్పించి ఇచ్చింది వాళ్ళ భార్య. గన్మెన్గా నవీన్ రెడ్డి అనే అతను ఉన్నాడు. ఆ దోశ తిన్న తర్వాత ఆమె అంగన్వాడీ ఆయా టీచర్గా పనిచేస్తుంది కాబట్టి ఆమె ఆ జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ప్రాబ్లం ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, హాస్పిటల్కి తీసుకుపోండి అంటే దాదాపు మధ్యాహ్నం 12:30, 1 గంట ప్రాంతంలో వాళ్ళ భార్యను రమ్మని వాళ్ళ భార్య తర్వాత గన్మెన్ నవీన్ రెడ్డి కలిసి పులివెందుల హాస్పిటల్కి తీసుకుపోయినారు. అక్కడి నుంచి వాళ్ళు తర్వాత రిమ్స్కు రెఫర్ చేస్తే అక్కడికి పోయిన తర్వాత సాయంత్రము ఆయన చనిపోవడం జరిగింది. ఈరోజు ఇది ఎంత దారుణమైన విషయం అంటే, ఈరోజు సాక్షి ఛానల్లో ఆయన పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టినారు, పోలీసులు దెబ్బలు తట్టుకోలేక తర్వాత రంగమ్మ భార్య సుశీల స్టేట్మెంట్ ఇచ్చినట్లు సాక్షిలో స్ట్రోలింగ్ అంతా వేస్తున్నారు. ఎందుకు మేము ఇంత ఆందోళన చెందుతున్నాము, మేము ఎందుకు ఇంత తపన పడుతున్నామంటే, ఒకసారి ఆల్రెడీ మేము మోసపోయాం. మీ కళ్ళబొల్లి మాటలు విని హార్ట్ అటాక్ అంటే మేము కూడా హార్ట్ అటాక్ అని మోసపోయి ఆ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా ఇంట్లో మనిషిని ఇంత దారుణంగా వీళ్ళు చంపుకునే పరిస్థితి ఉండదులే అని మేము కూడా మోసపోయినాం ఆ రోజు. లేదంటే ఆ రోజే సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసేది మా కళ్ళకు మా ఎదురుగా సాక్ష్యాలన్నీ తుడిచినారు. పులివెందుల ప్రజలు చూస్తుండగానే మీరు అక్కడ ఉన్న సాక్ష్యాలంతా అవినాష్ రెడ్డి నాయకత్వంలో మొత్తం ట్యాంపరింగ్ జరిగింది. ఆ రోజు సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసినారనే సెక్షన్ కేసు పెట్టినట్టే ఆ రోజే ఆ కేసు యాక్చువల్గా ఆ రోజే వివేకానందరెడ్డి కేసుకు చిక్కుముడి అంతా కూడా విడిపోయేది. ఆ రోజు మేము చేసిన మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఈ మనుషులు ఇంత నీచంగా ప్రవర్తిస్తారని అనుకోకుండా మేము ఆ రోజు మోసపోయినాం, వాస్తవంగా మోసపోయినాం. మళ్ళీ ఈరోజు మేము దాని గురించి కానీ న్యాచురల్లే అనే అందరి అభిప్రాయం కూడా న్యాచురల్ డెత్ అనే మేము కూడా అనుకుంటున్నాం ఇప్పటికీ. కానీ వీళ్ళు సాక్షిలో వేసింది ఇవన్నీ చూస్తే ఇప్పుడిప్పుడే మాకు కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఈ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
ఆ హత్య కేసులో రంగన్న ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. హత్య జరిగిన టైంలో ఆయన వివేక ఇంటి దగ్గర వాచ్మెన్ గా పనిచేసేవారు. హత్య జరిగిన రోజు కూడా ఆయన అక్కడే ఉన్నారు. వివేకానందరెడ్డి చనిపోయిన రోజు అక్కడ తాను నలుగురిని చూశానని రంగన్న సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. రంగన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఈ కేసులో చాలా కీలకంగా మారింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే కేసు దర్యాప్తు కొంతమేర ముందుకు కదిలింది. రంగన్న వాంగ్మూలం ఇవ్వడంతో నిందితుల నుంచి ఆయనకు ప్రమాదం ఉంటుందనే అనుమానంతో 1+1 భద్రత కూడా కల్పించింది ఈ ప్రభుత్వం. అయితే కేసు విచారణ కీలక దశలో ఉన్నప్పుడు రంగన్న మృతి చెందారు. కడప రిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో పోలీసులు రంగన్నను హాస్పిటల్కు తరలించారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందారు. రంగన్న మృతిపై అతని భార్య ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.